ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఒప్పందం కుదుర్చుకున్నది సెకీతో, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో. అదానితో ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ రోజు కూడా అదాని సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకున్నటువంటి నేపథ్యం లేదు. మొట్టమొదటగా ప్రతి ఒక్కరూ గమనించాల్సినటువంటిది, అదాని సంస్థకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఎటువంటి లావాదేవీలు జరగలేదనేటువంటిది స్పష్టంగా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సింది. అయితే ఈరోజు సెకీకి వెళ్ళడానికి కారణం కూడా, ఎందుకు మీరు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి వెళ్ళారు అంటే, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ 15వ తేదీ ఆ లేఖ కూడా ఉంది. ఆ లేఖ ఇది మీకు కూడా ఇస్తాను నేను. సెప్టెంబర్ 15, 2021 నాడు, సెప్టెంబర్ 15, 2021 నాడు ఒక లేఖ రాసింది. దానిని మీకు అతి తక్కువ ధరకే, అంటే దాదాపుగా ₹2.49 ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నటువంటిది. దేశ వ్యాప్తంగా చూసినా సరే అతి తక్కువ ధరగా భావించేటువంటి ₹2.49 అతి తక్కువ ధరకే ఇస్తామని చెప్పి ఆంధ్ర రాష్ట్రానికి సెకీ, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లేఖ రాయడం జరిగింది. ఆ రోజు ఆలోచన చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం కాదు, క్యాబినెట్లో చర్చించారు. దాని మీద అధికారులందరూ కలిసి ఒక కమిటీగా ఏర్పడి రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్లన్నీ ఆధారంగా చేసుకున్న తర్వాత అంతిమంగా దానిని ఆమోదించడం జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరేనో, జగన్మోహన్ రెడ్డి గారు మిగతా వాళ్ళు వద్దంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రమేయంతో జరిగింది అనేటువంటిది ఈరోజు కొంతమంది మాట్లాడుతుంటే నవ్వాలనో ఏడవాలనో తెలియనటువంటి విడ్డూరమైనటువంటి పరిస్థితి. కాబట్టి 15వ తేదీ రేఖ రాసిన తర్వాత ₹2.49 మేము విద్యుత్ ఇస్తామని చెప్పి వాళ్ళు ప్రకటించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశారు. ఈరోజు మనం 9 గంటలు గతంలో మాదిరి కాకుండా ఉచిత విద్యుత్ ఇస్తున్నాం రైతులకి. రైతుల ప్రయోజనాలను కాపాడాలి అంటే తక్కువ ధరకి విద్యుత్ ఇస్తే, ఈరోజు మరలా చూస్తే విద్యుత్ కనెక్షన్లు ఆగిపోయాయి. ఎందుకు ఆగిపోయాయి? చంద్రబాబు నాయుడు విద్యుత్ కనెక్షన్లకు సబ్సిడీ ఇవ్వాలా, భారం పడుతుంది కాబట్టి కనెక్షన్స్ రిలీజ్ చేయడం ఆపేశారు. పాపం ఈరోజు రైతులు పొలమని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అయ్యా మాకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వండి, మీకు విద్యుత్ అవకాశం కల్పించండి, ఉచిత విద్యుత్ కింద వాడుకోవడానికి రైతులను ఇబ్బంది పడుతున్నామంటే ఈరోజు రిలీజ్ చేసి ఆపేశారు, బ్యాన్ ఉంది అని చెప్పి వాళ్ళ కొత్త కనెక్షన్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వాటిని అన్నింటినీ అధిగమించాలి. ఎవరు అడిగితే వాళ్ళకి కనెక్షన్ ఇవ్వాలి, ఎవరు అడిగితే వాళ్ళకి ఉచిత విద్యుత్తు అందుకునేటువంటి అవకాశం కల్పించాలనేటువంటి లక్ష్యంతో రైతుల జీవన ప్రమాణాలు పెంచాలనేటువంటి ఒక ఆలోచన చేసి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు 9 గంటల పాటు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నాడు. 6400 మెగావాట్లకు సంబంధించి సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కూడా తూట్లు పొడిచింది చంద్రబాబు నాయుడు గారు. కోర్టుకు పంపించి దాన్ని చిన్నంగా న్యాయపరమైనటువంటి చిక్కులు దానికి సృష్టించి దానిని ఆపించాడు. వాటన్నిటినీ కోర్టు చేస్తూ ఈ విధంగా మీరు 6400 మెగావాట్లకు వెళ్ళారు, మీకు ఇంకా అవసరం ఉంది కాబట్టి దానికి సంబంధించి మేము మీకు ముందుకు వస్తాం. 2024 సెప్టెంబర్లో ఒక 3000 మెగా యూనిట్లు ఇస్తాం, 2025లో ఒక 3000 మెగావాట్లు విద్యుత్ ఇస్తాం, 2026 సెప్టెంబర్ కల్లా మరో 3000 మెగావాట్లు, అంటే దాదాపుగా ఒక 9000 మెగావాట్ల విద్యుత్ మేము ఈరోజు మీకు అతి తక్కువ ధరకు ₹2.49 ఇస్తాము. మీరు చెప్పినటువంటి ఆ సంస్థను మీరు ముందుకు వెళ్ళడానికి టెండర్ల సమస్య ఉంది కాబట్టి ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వమే సంస్థ అనేటువంటి మేము తీసుకుంటాము అని చెప్పి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. దాని మీద అన్ని రకాల ఆలోచన చేశారు. ఈరోజు కొనేటువంటి రేటు ఎంత ఉంది, ఇది తీసుకుంటే మనకి ఎంత భారం తగ్గుతుంది, ఎంత ప్రయోజనం చేకూరుతుంది రాష్ట్ర ప్రజలకు కానీ రైతాంగానికి కానీ అనేటువంటి ఆలోచన చేసి డిస్కమ్లకు సంబంధించి ఈరోజు కొనుగోలు చేసేటువంటి విద్యుత్ ఛార్జీలు కూడా తగ్గుతాయి. అదేవిధంగా అనేక సందర్భాల్లో చెప్పినట్టుగా ఆత్మనిర్భర్ భారత్కి సంబంధించి కూడా మనం మద్దతు ఇచ్చినట్టు అవుతుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యం కన్నా తక్కువ రేటుకో మనకు రావడం, మనం కొనుగోలు చేసేటువంటి అవకాశం కలగడం, కేంద్ర ప్రభుత్వ సంస్థని ప్రోత్సహించినట్టుగా ఉండడం, కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఇచ్చేటువంటి దీన్ని రాష్ట్ర ప్రజలు రైతుల యొక్క లబ్ధి చేకూర్చేటువంటి విధంగా తీసుకురావాలనేటువంటి ఆలోచన. బహుశా అంత చౌకగా, అతి చౌకగా ఆ రోజు విద్యుత్ అందించడానికి వచ్చాయి. ఈరోజు నేను అడుగుతున్నా ఇదే చంద్రబాబు నాయుడిని, ప్రతిపక్షాలని, ఈనాడు పేపర్ని, మిగతా మీడియాలని, ఒకవేళ ₹2.49 వాళ్ళు కరెంట్ ఇస్తామని చెప్పినప్పుడు దాన్ని తీసుకోకుండా కానీ ఉండుంటే యూనిట్ రేటు ఈరోజు ఏం రాసిన వాళ్ళు మీరు? ఆ రోజు ₹2.49 ఇస్తాననింది అది కేంద్ర ప్రభుత్వ సంస్థ. అయినా మీరు లాలుచిపడి రకరకాలైనటువంటి వాటితో మీరేదో ముడుపులు ఆశించి దానిని తీసుకోలేదు కాబట్టి పెద్ద తప్పు చేశారని చెప్పి గొగ్గోలు పెట్టేటువంటి వాళ్ళు.
అంటే మీరు ఏదైనా మాట్లాడతారు, నరవలేనటువంటి నాలుక మడతేసి మాట్లాడతారు, తిప్పి మాట్లాడతారు, తిరగేసి మాట్లాడతారు. చంద్రబాబుకి తెలుగుదేశం పార్టీకి అలవాటు ఆనవాయితీ. వాళ్ళ తానా అంటే తందానా అన్నట్టుగా కొన్ని పత్రికలు మీడియాలు దానిని ఏదో ఒక విధంగా ఈరోజు వాటిని ప్రజల్లోకి ఏ విధంగా దుర్మార్గంగా తీసుకువెళ్ళాలనేటువంటి ఆలోచన.